టీచర్స్ ఎమ్మెల్సీలో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు జరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి ఎవరైతే ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మల్కా కొమరయ్య రావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు అయితే చేరుకున్నారు. చేరుకొని సంబరాలు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఇక్కడికి వారికి మొదటిసారి బీజేపీ కార్యాలయానికి వచ్చినటువంటి మల్కా కొమరయ్యకు బీజేపీ శ్రేణులు అయితే ఘన స్వాగతం పలికారు. ఇటు ఏదైతే బాణసంచ కాలుస్తూ ఉత్సవాలు చేసుకుంటున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడికి బీజేపీ శ్రేణులు చేసుకొని కార్యాలయం వద్ద అయితే ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఎన్నికల్లో మొదటి ప్రియారిటీ ఓట్లతోటి గెలిచిన సందర్భాన్ని కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అనేక సమస్యలు టీచర్లకు ఉన్నాయి. వాళ్ళ సమస్యలన్నిటి కూడా మేము అడ్రస్ చేస్తాం. ఆ సమస్యలపై కొట్లాడేందుకు మాకు అవకాశం ఇచ్చినటువంటి టీచర్స్కు ప్రస్తుతం కొమరయ్య గారు ఉన్నారు. ముందుగా మాట్లాడండి, ఏ విధంగా చూస్తారు ఈ గెలుపు? ఏ విధంగా చూస్తారు ఈ గెలుపును మీరు? ఈ గెలుపుతోనే చాలా చేంజెస్ జరుగుతాయి ఈ స్టేట్లో. బీజేపీ గవర్నమెంట్ రాబోతుంది. ప్రజలందరూ టీచర్లందరూ చాలా హెజిటేట్గా ఉన్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ పాత గవర్నమెంట్స్ కానీ ఎవరికి వాళ్ళకి ఏం చేయలేదు. కాబట్టి లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి టీచర్స్కు. అవన్నీ మనం ఫుల్ఫిల్ చేయాలి. అయితే మనం యునైటెడ్గా పార్టీ క్యాడరు ప్రతి ఒక్కరూ పోటీ చేసి అంటే మనం కరెక్ట్గా పనిచేస్తే వచ్చేది బీజేపీ గవర్నమెంట్. మొదటిసారి ఫస్ట్ ప్రియారిటీ ఓటుతోటి గెలిచిన టీచర్స్ ఎమ్మెల్సీగా మీరు నిలబడ్డారు. దీన్ని ఎలా చూస్తారు? ఇది ఒక హిస్టారిక్ విక్టరీ. టీచర్స్ ఎమ్మెల్సీలో ఫస్ట్ ప్రయారిటీ ఓటుతో ఇంత మార్జితో గెలవడము చాలా ఇది ఒక హిస్టరీ క్రియేట్ అయింది తెలంగాణలో. ఇది మనం చూడవచ్చు. మొదటిసారి టీచర్స్లో మొదటి ఓటుతోటి గెలవడం ఒక హిస్టారికల్ మూమెంట్ అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు ఇక్కడికి చేరుకున్నారు. అనేక మంది లీడర్లు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం మనం కూడా చూడవచ్చు. ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీలో గెలవడం, అదేవిధంగా ఇటు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో కూడా బీజేపీ ఇప్పటివరకు వెలువడుతున్నటువంటి ఫలితాల్లో కొంత ముందంజలు ఉండడంతో కార్యకర్తలు ఒక నూతన ఉత్సాహం అయితే ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. కొమరయ్య కొద్దిసేపటి చెప్పారు, ఇది ఒక బిగ్ టర్న్ తెలంగాణ పాలిటిక్స్లో తీసుకోబోతుంది, బీజేపీ మరింత బలపడబోతుందంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేకమైనటువంటి ఏదైతే టీచర్లకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అడ్రస్ చేస్తానంటూ ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూడవచ్చు. ఇక్కడికి ఎవరైతే లక్ష్మణ్ గారు మనం చూడవచ్చు సంబరాలలో పాల్గొంటున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈ సంబరాలలో పాల్గొంటున్నారు. బీజేపీ ఆఫీస్ బేరర్స్ అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఎమ్మెల్యే గారు, మొత్తంగా ఒక నూతన ఉత్సాహం అయితే బీజేపీ శ్రేణుల్లో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసుకోవచ్చు. అనేకమైనటువంటి అంటే చాలామంది కార్యకర్తలు దాదాపు ఎలక్షన్స్ షెడ్యూల్ రాకముందే ఏదైతే ఈ షెడ్యూల్ విడుదల చేసి కంటే ముందే అభ్యర్థులను ఎంపిక చేసి బీజేపీ దూకుడుగా వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఏ విధంగా చూస్తారు ఈ గెలుపును? ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతి కార్యకర్త కృషి, ప్రతి టీచర్ వాళ్ళకి తెలుసు కాబట్టి, బయట జరుగుతున్నటువంటి వ్యవహారాలు టీచర్స్కి తెలుసు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక్కటే మనల్ని ఆదుకోగలుగుతుంది. ఈ రాష్ట్రానికి కావాల్సింది భారతీయ జనతా పార్టీ అని వాళ్ళకి తెలుసు కాబట్టి మా యొక్క టీచర్స్ దగ్గర నుంచి కొమరయ్య గారిని గెలిపించడం జరిగింది. ఇంకా అంటే మొదటి హిస్టరీలో మొదటిసారి మొదటి ప్రాధాన్యతతో ఓటుతోటి గెలవడం, అందులో బీజేపీ కూడా ఒక ఉత్తర తెలంగాణలో గెలవడం అనేది, ఇవన్నింటినీ కలిపి ఏ విధంగా చూసుకోబోతున్నారు? రాబోయే కాలంలో బీజేపీ ఏ విధంగా తెలంగాణలో పాలిటిక్స్ చేయబోతుంది? నాట్ ఓన్లీ టీచర్స్, రేపు గ్రాడ్యుయేట్స్ కూడా భారతీయ జనతా పార్టీకే ఓటేశారని మేము అనుకుంటున్నాము. వాళ్ళు వేసి గెలిపిస్తున్నారు. అదేవిధంగా నార్మల్ ఓటర్స్ కూడా ఇది ఒక ట్రెండ్. మీకు హిస్టరీ చూసినటువంటి అయితే వేరే వేరే రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటూ వచ్చింది. తెలంగాణలో కూడా నెక్స్ట్ తెలంగాణ అనేది ప్రజలు గ్రహించారు. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీతో పాటే ఉన్నారు. ఓన్లీ మోడీ గారి సర్కార్ అయితేనే, డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీతోనే ఉన్నారని అనుకుంటున్నాం.
చెప్పవచ్చు. ప్రజలంతా కూడా బీజేపీ వైపే ఉంటారు, బీజేపీని గెలిపిస్తారంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. రాబోయే రోజుల్లో గ్రాడ్యుయేట్సే కాదు, టీచర్సే కాదు, జనరల్ ఓటర్స్ కూడా బీజేపీ వైపే ఉంటారు అంటూ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మనం చూసుకోవచ్చు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ జెండా ఊపుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు చూసుకోవచ్చు. ఇటు ఎమ్మెల్సీగా గెలిచినటువంటి ఉమరయ్యతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు చూసుకోవచ్చు. బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున నూతన ఉత్సాహ దరహాసాన్ని అయితే వాళ్ళు చేసుకుంటున్నటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ గెలవడం, టీచర్స్ ఎమ్మెల్సీ గెలవడం, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో ముందస్తులో ఉండడం అనేది బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహానికి ఒక కారణమని చెప్పుకోవచ్చు. భారీగా ఇక్కడికి శ్రేణులతో చేరుకొని సంబరాలు జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. ఒకవైపు స్వీట్లు పంచుకుంటూ మరొక వైపు బాణసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనం చూడవచ్చు. ఈ సంబరాలలో బీజేపీ శ్రేణులంతా కూడా పాల్గొంటున్నటువంటి సందర్భం. ముఖ్యంగా టీచర్స్కి సంబంధించినటువంటి సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి. అన్నింటినీ కూడా మేము అడ్రస్ చేస్తామంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి సందర్భం అయితే మనకు చూసుకోవచ్చు. ఈ ఏదైతే టీచర్స్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా మేము సమస్యల పరిష్కారం కోసం మండలిలో కొట్లాడదామంటూ కూడా ఇటు ఏదైతే గెలిచిన అభ్యర్థి అయితేనేమి అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ కూడా హామీ ఇచ్చినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మొత్తంగా ఏదైతే ఎమ్మెల్సీ గెలవడంతో టీచర్స్ ఎమ్మెల్సీ గెలవడం, గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో ఇప్పటివరకు వెలువడినటువంటి ఫలితాల్లో బీజేపీ ముందంజ ఉండడంతో పార్టీ శ్రేణులు అయితే సంబరాలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు.